ఓటుకి నోటుకని అంటే డబ్బులు పంచే ప్రసక్తి ఎక్కడుంది సార్? వాళ్ళు అసలు ప్రజలకి ఓట్లేసేటువంటి స్థాయి ఎక్కడిస్తున్నారు వీళ్ళు? ఎందుకనంటే వీళ్ళు హై డెవలప్డ్ అయినటువంటి ఏకంగా ఈవీఎంలే. ఎందుకంటే ఓట్లు మనకి జనాలు వేస్తారో లేదో తెలియదు, ఈవీఎంలను కూడా కొనేసుకుందామనే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు, అంత అప్డేట్ అయ్యారు. ఇప్పుడంటే అక్కడ ఈవీఎం కాదు, ఓట్లు అంటే ఓట్లు వేసేటువంటి స్థాయి కాబట్టి ఇప్పుడు యాడ మనకు ఓట్లు పడవు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచిగా చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి ఘటనలు గాని, ఆయన అనుచరుని తలబద్ద కొట్టినటువంటి ఘటనలను గాని మీవన్నీ ఎవరికి కనిపించట్లేదు అంటారా సార్? ఆఫ్టర్ ఆల్ పులివెందుల్లోనే కదా ఎలక్షన్, అది కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ కదా, ఎందుకు మీకు అంత ఆరాటం? ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ బూతులు మార్చారని మేము ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళాం. నాకు తెలిసి ఈ సాయంత్రానికి ఎప్పటికో రావాలా ఆ హియరింగ్ వెళ్ళింది కూడా. మీరు మార్చకుండా మార్చామని మేమెందుకు చెప్తాము? ఎప్పుడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు అసలు పోలింగ్ బూతులు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? వెళ్ళిపోయి డబ్బులు పంచుకొని స్లిప్పులు పట్టుకెళ్ళిపోతున్నారంట. మరి స్లిప్పులు పట్టుకెళ్ళిపోతే ప్రజలు ఎట్లా ఎట్లేస్తారు? ఇప్పటికే పోలింగ్ బూతులు అర్థంగా ఎట్లా పడితే అట్లా మార్చేసుకున్నారు. మీకు అంత భయం కాబట్టి ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్టర్లకి ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ పరిగెడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం? వేస్తారు కదా జనాలు, మీకు వేస్తారు కదా, ఓట్లు వేస్తే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంత క్లారిటీగా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా పడుతున్నాయంటే ఏ రేంజ్ లో మరి రిగ్గింగ్లు పెట్టారో, వాళ్ళ ఇంట్లో పేర్లతో కూడా ఓట్లు ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. అందుకని అంత ఎంత ఏమంటారు స్ట్రాంగ్ గా వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా మాకు పడుతున్నాయి అని చెప్పేస్తున్నారు ముందే ఇన్ఫర్మేషన్. ఎట్లా పడతాయి వాళ్ళ ఇంట్లో ఓట్లు? ఏ విధంగా పడతాయి? మీరు నిలబడితే మీ ఇంట్లో కూడా ఓట్లేరా? మీకు ముందే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పేర్ల మీద కూడా రాసి పెట్టేశారనమాట. అది చాలా చాలా క్లియర్ గా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఇంట్లో ఓట్లు మాకే పడుతున్నాయి అని చెప్తుంటే. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేసుకోండి, జనాలు ఓట్లేస్తే తీసుకోండి, అందులో ఏముంది సార్? జెడ్పీటీసీ కదా, ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్షన్సే కదా. మీరు భయపడిపోయి మీరు గంగోలు ఎత్తుకొని మీరందరూ పరిగెడుతున్నారు ఆడికి పులివెందులకి. అక్కడ ఉన్నటువంటి డిఏజీలు కూడా ఏమంటారు, తలలు లెగిసిపోతాయి. కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు మల్లేశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఓట్లు కూడా వాళ్ళ వైపే చూస్తున్నాయట, ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గా. అదే అంటున్నాను సార్, ఆ పేర్లతో కూడా రిగ్గింగ్ స్టార్ట్ చేసి ఉంటారు వీళ్ళు ఈ పాటికే, చాలా ఫుల్ ప్లానెడ్ గా. ఎప్పుడైతే పోలింగ్ బూతులు మార్చారో అప్పుడే వీళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, అందులో 1% కూడా డౌట్ లేదు. సో అయితే మీరు ఓడిపోతున్నారా? కాదండి మీరు ఓడిపోతున్నారా పులివెందుల్లో జెడ్పీటీసీ? కాదండి మల్లేశ్వర్ గారు, ఓకే కాదండి, ఓకే అక్కడ ఏం జరిగింది అన్నది ఓకే తర్వాత తెలుస్తుందేమో, ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ చేయాలి. అయితే మీరు ఓడిపోతున్నారా? అది వాళ్ళ ఫీలింగ్ సార్, వాళ్ళ ఫీలింగ్ చెప్తా నేను. మేమెందుకు ఓడిపోతారు సార్? మీరే ఇప్పుడు చెప్పారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానని. గత కొన్ని సంవత్సరాలుగా అడ్డాలో మేము ఎప్పుడో ఎమ్మెల్సీ తోటి అది బద్దలు కొట్టేమంటున్నారు కదా. ఎందుకు వేల పోలీసులు పంపించుకుంటున్నారంటే మీకు భయం. ఓడిపోతే ముఖం మీద మళ్ళీ అందరు పులివెందుల జెడ్పీటీసీ కూడా గెలవలేకపోయారా ఇన్ని సీట్లు తెచ్చుకొని అని అంటారని మీరు భయపడుతున్నారు. మాకెందుకు భయం? మేమెందుకు భయపడాలి? అంత అవసరం ఏముంది? ఏంటి వంశీ అవసరం ఏముంది సార్? వైనాట్ 175 అన్నటువంటి వారు ఈ రోజు ఆఫ్టర్ ఆల్ పులివెందుల డిప్యూటీస్ అని మేము అంటా ఉంటే, మరి ఆ పులివెందులకు పాపం వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. వైనాట్ 175 సరే క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను మల్లేశ్వర్ గారు. మల్లేశ్వర్ గారు నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. ఎందుకంటే అర్థం కాదు, జూమ్ లో ఉన్నారు కదా ఇద్దరు, ఆయన సమాధానం లేనప్పుడు క్రాస్ టాక్ బాగా పనికొచ్చుద్దమ్మా. నేను చెప్పేది వినండి. వైనాట్ 175 అన్నవారు ఈ రోజు పులివెందులకు సాకులు చెప్తా ఉంటే దాన్ని భయం అంటారు గారు, దాన్ని అంటారు భయం అని. మీకు గుర్తుందా? వైనాట్